హైదరాబాద్లో హైటెక్ సిటీ అంటే కేవలం ఒక బిల్డింగ్ అని కొంతమంది విమర్శిస్తుంటారు. దాన్ని ఒక వానిటీ ప్రాజెక్ట్ అని, దేనికి పనికిరాని నిర్మాణం అని ఎగతాళి చేస్తుంటారు. మరి ఈరోజు హైదరాబాద్లో లక్షల మందికి ఉపాధిని ఇస్తూ ప్రపంచ దేశాలను మనవైపు చూసేలా చేస్తోన్న ఐటీ విప్లవం ఎలా మొదలైందో వీరికి తెలుసా? అసలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆ నిర్ణయం కేవలం ఒక కట్టడం కోసం కాదని వీరికి ఎందుకు అర్థం కావడం లేదు? కొందరు అంటారు అది కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే అని. ఒక్క క్షణం ఆగండి. ఒక బిల్డింగ్ ఒక నగరాన్ని మారుస్తుందా? అప్పట్లో హైదరాబాద్ అంటే కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే. కానీ ఆ ఒక్క బిల్డింగ్ పునాదితోనే మూడవ నగరం సైబరాబాద్ పుట్టింది. మీరు విమర్శించే ఆ కట్టడం గ్లోబల్ జైంట్స్ అయిన మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలకు హైదరాబాద్ ఒక గ్లోబల్ డెస్టినేషన్ అని నమ్మకాన్ని కలిగించిన మొదటి సిగ్నల్. ఆ బిల్డింగ్ చూసి గ్లోబల్ ఐటీ కంపెనీలు రాలేదు. ఆ బిల్డింగ్ వెనక ఉన్న విజన్ చూసి వచ్చాయి. ఆ విజన్ ఏంటి? ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసా? కేవలం రోడ్లు వేయడం కాదు, ఆ బిల్డింగ్ చుట్టూ తయారైన ఈకోసిస్టమ్. ఆ ఒక్క ప్రాజెక్టు వల్ల మాదాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నేటి జీనోమ్ వ్యాలీ వరకు మొత్తం నగరం ఎలా విస్తరిస్తుందో కళ్ళు తెరిచి చూడండి. లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు, వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది కుటుంబాల జీవనోపాధి ఇవన్నీ ఒక బిల్డింగ్ వల్ల రాలేదు. ఆ బిల్డింగ్ సృష్టించిన కాన్ఫిడెన్స్ వల్ల వచ్చాయి. ఆ రోజు తీసుకున్న ఆ ధైర్యమైన నిర్ణయం లేకపోతే ఈరోజు హైదరాబాద్కి అంతర్జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు వచ్చేదా? కాబట్టి విమర్శించే ముందు ఒక్కటి ఆలోచించండి. గతాన్ని తక్కువ చేసి మాట్లాడటం వల్ల మీరు గొప్పవాళ్ళు అవ్వరు. కానీ ఆ చరిత్రను అర్థం చేసుకుంటేనే నగరం యొక్క భవిష్యత్తు మీకు అర్థమవుతుంది. హైటెక్ సిటీ అనేది కేవలం స్టీల్, కాంక్రీట్తో కట్టిన బిల్డింగ్ కాదు. ఇది ఒక తరం ఆశయం, ఒక నగరం యొక్క ప్రస్థానం. సో వ్యూయర్స్, ఈ సూడో మేధావులకు మీ సమాధానం ఏంటి? ఇది కేవలం బిల్డింగ్లేనా, లేక హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చిన జీరో పాయింటా? కామెంట్లలో మీ అభిప్రాయం చెప్పండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.